హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్యశ్రీ. అండ్ ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాం. ఇప్పుడు ఈరోజు ఉగాది స్పెషల్ అన్నమాట. ఉగాది స్పెషల్ అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఉగాది పచ్చడితో పాటు నేను బెల్లం అన్నం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ చూడొచ్చు మీరు. బెల్లం అన్నాన్ని రైస్ కుక్కర్ లో పెట్టేసాను ఆల్రెడీ. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సినవి ఐటమ్స్ వచ్చేసి బెల్లం, మామిడికాయ, వేప పువ్వు, చింతపండు. వీటితోటి మనం ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. ఇక్కడ మనం కారం, సాల్ట్ వేసుకొని అన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చింతపండు గుజ్జుని దాంట్లో మిక్స్ చేసుకొని మొత్తం కలిపేస్తే మనకు ఉగాది పచ్చడి అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది ట్రెడిషనల్ ఉగాది పచ్చడి వచ్చేసి. జనరల్గా అయితే మనం ఉగాది పచ్చడితో పాటు బెల్లం అన్నం కూడా దేవుడికి పెడుతూ ఉంటున్నాం. దానికోసం బెల్లం పాకం కూడా సిద్ధం చేశాను. మనకు రెండు రెడీ అయిపోయాయి. ఇక్కడ ఉగాది పచ్చడి అండ్ బెల్లం అన్నం చాలా సింపుల్గా చేసేసాను. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పటికైతే మనం ఉగాది పచ్చడి బెల్లం అన్నం ఎలా చేయాలో నేర్చేసుకున్నాం. ఇప్పుడు తోరణాలు చూసేద్దాం. మనం మామిడాకి తీసుకొని ఇలా ఫ్లవర్ తీసుకొని ఇట్లా పెట్టుకున్నాం అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ట్రై చేయండి. ఇలా డిఫరెంట్ గా తోరణాలు కట్టుకుంటాం. నచ్చితే మీరు కూడా వేసుకోండి. చూడండి, బాగున్నాయి తోరణాలు డిఫరెంట్ గా. నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా తోరణాలు వచ్చేసాయో. అన్నీ కూడా కంప్లీట్గా ఫ్లవర్ తోటి ఆకులని మామిడి ఆకులకి స్టిచ్ చేశాను అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నాయని సిజర్ తోటి మంచిగా కట్ చేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. అండ్ ఆ తోరణాన్ని మా టెంపుల్ అంటే నా పూజ గదిలో పెట్టాను అనమాట. చాలా అందంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. డిఫరెంట్గా ఉండాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.